మారాను మారాను అంటుంది. మరి ఇలాంటి పనులు చేయడం ఏమిటి? మనమెవరం తన మార్పును ఒప్పుకోవటం లేదనే బాధేమో. బాధ దానికా? కేవలం ఉక్రోషం. దాని మాట చెల్లుబాటు కావటం లేదన్న పంతం. తను సుఖపడక ఎవరిని సుఖపడనీయని తత్వం. హంసని పంపించారని కుట్ర. దాని పంతం నెగ్గించుకొని మళ్ళీ ఎప్పట్లా మనల్ని గెలిచాను అని విర్రవీగడం కోసం. పిచ్చి బాగా ముదిరింది. శాడిస్టిక్ గా బిహేవ్ చేస్తోంది. కొంతకాలం అసలు సీత సైలెంట్ గా ఉంటే, సపోర్ట్ ఇవ్వకపోతే అసలు రంగు బయటపడుతుంది. ఈ సీతేమో విందు. చెల్లి చెల్లి కాపురం అంటూ సమర్థిస్తుంది. అక్కని అడ్డం పెట్టుకొని చెలరేగిపోతుంది. హంసా నందిని! అమ్మా నాన్న వచ్చారేంటి? హంసా నందిని ఎక్కడా? బయటికి రా! ఎవరు మీరు? ఎందుకు అంతలా అరుస్తున్నారు? కడుపు మండి కాని పని చేసిందన్న కోపం. ఇంతకీ తమరెవరు? పిఠాపురం మంగమ్మ గారు. మీరు? హంసానందిని అన్న అప్రాచ్యబుదాన్ని కన్నా తల్లిదండ్రులం. తమరేనా పిఠాపురం మంగమ్మ గారు? పేరు విన్నా గాని ఇలాంటి వారు అనుకోలేదు. మీరేం మాట్లాడుతున్నారు? నేనేం చేశానని ఇలా అనుకోలేదంటున్నారు? మీతో మాకు అనవసరం. హంసానందిని! హంసానందిని! నాన్నగారు, నోర్మోయ్! అలా పిలిచే అర్హత నీకెక్కడుందే? ఏంటి నువ్వు చేసిన పని? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.